hello, andarki welcome to my channel. It's Aparna Verma Cakes and more. ఈ రోజు మనం 100% బొంబాయి రవ్వతో సాఫ్ట్ అండ్ హెల్దీ బ్రెడ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బొంబాయి రవ్వ 475 grams, మిల్క్ పౌడర్ 30 grams, ఇన్స్టెంట్ ఈస్ట్ 10 grams, sugar 28 grams, salt 10 grams, olive oil 45 grams అండ్ వాటర్ 290 to 300 ml దాకా తీసుకోవాలి. ఇప్పుడు ఒక స్టాండ్ మిక్సర్ బౌల్లో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. నా దగ్గర స్టాండ్ మిక్సర్ ఉంది. మీ దగ్గర స్టాండ్ మిక్సర్ లేకపోయినా ఇది హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు, హ్యాండ్ మిక్సింగ్తో. కాకపోతే కొంచెం హ్యాండ్స్కి వర్కౌట్ ఎక్కువ అవుతుంది, బట్ స్టిల్ సేమ్ రిజల్ట్స్ వస్తాయి, కొంచెం ఎక్కువ టైం పడుతుంది అంతే. ఈ రెసిపీలో నేను ఇన్స్టెంట్ ఈస్ట్ యాడ్ చేశాను. ఈస్ట్ 2 types ఉంటుంది మార్కెట్లో. ఒకటి ఇన్స్టెంట్ ఈస్ట్, ఒకటి యాక్టివ్ ఈస్ట్. యాక్టివ్ ఈస్ట్ అయితే మీరు ముందే కొంచెం వాటర్లో వేసి ఉంచుకుని యాక్టివేట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. బట్ ఇన్స్టెంట్ ఈస్ట్ అలా కాదు, జస్ట్ ఈస్ట్ అంతా డ్రై ఇంగ్రీడియంట్స్తో కలిపేసి మిక్స్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు ఒక 20 seconds లో స్పీడ్లో అవన్నీ మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. వన్స్ అవన్నీ ఈవెన్గా మిక్స్ అయ్యాయి అనుకున్నాక దాంట్లో కొంచెం వామ్ వాటర్, అంటే రూమ్ టెంపరేచర్ కాకుండా గోరువెచ్చని వాటర్ పోసుకోవాలి. సో వాటర్ అంతా పోసుకుని మొత్తం ఒక డౌ లాగా ఫామ్ అవ్వాలి. అంటే మన చపాతీ పిండి ఉంటుంది కదా, కొంచెం అలా ఫామ్ అయ్యేదాకా లో స్పీడ్ టు మీడియం స్పీడ్లో మిక్స్ చేసుకోవాలి. సో డ్రై ఇంగ్రీడియంట్స్ అండ్ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా మళ్ళీ అంతా ఒకసారి బౌల్ అంతా స్క్రేప్ చేసుకుని మళ్ళీ మీడియం స్పీడ్లో ఆర్ లో స్పీడ్లో మొత్తం మిక్స్ అయ్యేదాకా ఒక 2 to 3 minutes, ఇంకొంచెం ఎక్కువసేపు కూడా పట్టచ్చు. బట్ మీరు చేత్తో చేస్తున్నట్టయితే చాలా టైమే పడుతుంది. సో అంతా మిక్స్ అయ్యేదాకా ఒక డౌ లాగా ఫామ్ అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మనకి కొంచెం లూజ్ చపాతీ పిండి లాగా అయ్యాక కన్సిస్టెన్సీ మిక్సర్ ఆపేసి, సో దీన్ని ఒక క్లింగ్ ర్యాప్తో కవర్ చేయాలన్నమాట. మొత్తం కవర్ చేసేసి ఒక 20 minutes to 25 minutes అలా రెస్ట్ ఇస్తే ఏమవుతుంది అంటే లోపలున్న ఈస్ట్ యాక్టివేట్ అయ్యి మన డౌ మంచిగా సైజ్ పెరుగుతుందనమాట. సో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసి తర్వాత వాటర్ పోసి అదంతా ఒక డౌ లాగా ఫామ్ అయ్యేదాకా మిక్స్ చేసి దాన్ని ఒక క్లింగ్ ర్యాప్తో ఎయిర్ టైట్ చేసి ఒక 20 to 25 minutes రెస్ట్ ఇవ్వాలన్నమాట. ఒక 20-25 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన పిజ్జా డౌ కొంచెం సైజ్ పెరిగింది. ఇప్పుడు లో స్పీడ్లో ఒక 20 minutes దాకా, 15 to 20 minutes దాకా బీట్ చేయాలి. సో మనం యూజ్ చేస్తుంది బొంబాయి రవ్వ కాబట్టి దీంట్లో మైదా లేదు కాబట్టి గ్లూటెన్ ఫామ్ అవడానికి టైం పడుతుంది. అందుకే ఎక్కువసేపు మిక్స్ చేయాలన్నమాట. ఒక 15-20 minutes మిక్స్ అయ్యాక డౌ మొత్తం గ్లూటెన్ ఫామ్ అయ్యి మంచిగా ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం విండో ప్యానలింగ్ టెస్ట్ చేస్తాం. అంటే ఇలా స్ప్రెడ్ చేసి చూస్తే సింగిల్ పొరలాగా రావాలి, బ్రేక్ అవ్వకూడదు అనమాట. సో అలా వస్తే ప్రాపర్గా పర్ఫెక్ట్గా ఉన్నట్టు డౌ. ఇప్పుడు మళ్ళీ మిక్సర్ ఆన్ చేసి దాంట్లో ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాము. ఆలివ్ ఆయిల్ యాడ్ చేసి అదంతా డౌ మొత్తం ఇలా అబ్జార్బ్ చేసుకునేదాకా మిక్స్ చేయాలి. దీనికి నేను ఫైన్ సమోలినా వాడుతున్నాను. మీకు గనక ఫైన్ సమోలినా దొరకపోతే బొంబాయి రవ్వ నార్మల్ది తెచ్చుకుంటే మిక్సీలో ఒక రౌండ్ వేసి గ్రైండ్ చేసి అప్పుడు వాడండి. రెగ్యులర్ సమోలినా అయితే మీకు అంత సాఫ్ట్ బ్రెడ్ రాదనమాట. సో ఐదర్ ఫైన్ సమోలినా ఆర్ సూజీ రవ్వ యూజ్ చేయండి, లేదంటే రెగ్యులర్ సూజీ ఆర్ సమోలినా రవ్వ తెచ్చుకుని దాన్ని ఫుల్గా ఒకసారి మిక్సీలో వేసి అప్పుడు యూజ్ చేయండి. ఆయిల్ అంతా పిండిలో కలిసిపోయింది. ఇంకా బ్యాటర్ని టేబుల్ మీదకి తీసుకుని వర్క్ టేబుల్ మీదకి యూ హ్యావ్ టు స్టార్ట్ నీడింగ్ ఇట్. దీన్ని మనం ఒక సాఫ్ట్ రౌండ్ బాల్ కింద చేయాలన్నమాట. అందుకే మీరు చూసినట్టయితే కార్నర్స్ అన్ని, ఎడ్జెస్ అన్ని కలిపి అక్కడ సాఫ్ట్గా అయ్యేటట్టు ట్రై చేస్తున్నా నేను. సో మీరు చూస్తున్నారు కదా, సాఫ్ట్ రౌండ్ బాల్ అయింది. ఇప్పుడు ఈ రౌండ్గా సాఫ్ట్గా ఉన్న డౌని ఒక ఆయిల్ రాసున్న గ్లాస్ బౌల్లో కానీ స్టీల్ బౌల్లో కానీ పెట్టి దాన్ని ఒక క్లింగ్ ర్యాప్తో కవర్ చేసేసి, కుదిరితే మీ అవెన్లో లైట్ ఉంటే అవెన్లో పెట్టడం చాలా బెటర్, ఎందుకంటే చాలా ఫాస్ట్గా ప్రూఫ్ అవుతుంది. సో కవర్ చేసేసి అవెన్లో 1 hour ఉంచండి, లైట్ ఆన్ చేసి అవెన్ లైట్. మన బ్రెడ్ డౌ రెడీ అయ్యే లోపల నేను ప్యాన్స్ రెడీ చేసుకుంటున్నాను. నేను డబల్ బ్యాచ్ చేశాను. సో ఒక బ్రెడ్ లోఫ్ అండ్ కొన్ని పావు బన్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో పావు బన్స్ కూడా మీరు సేమ్ బ్యాటర్ యూజ్ చేసి చేయొచ్చు. ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను ఇందులోనే. పాన్స్ మొత్తం బటర్ స్ప్రెడ్ చేసి కింద పార్చ్మెంట్ పేపర్ వేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే స్టిక్ అవ్వకుండా ఉంటాయి
పావు బన్స్ కానీ లేకపోతే బ్రెడ్ కానీ పాన్స్కి స్టిక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో పాన్స్ రెడీ అయిపోయినాయి, మన డవ్ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత పైకి పొంగిందో. మనకు నచ్చిన వాళ్ళు తలుచుకుని ఇలా ఒక్క పంచ్ ఇస్తే అద్దిరిపోతుంది ఆ ఫీలే. సో నేను చెప్పా కదా డబుల్ బ్యాచ్ చేశానని. ఫస్ట్ బ్రెడ్ ఎలా చేయాలో దాం. సో డవ్ అంతా దాంట్లో చాలా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయి ఉంటాయి. అదంతా ఎయిర్ బబుల్స్ అన్నీ తీసేయాలి. అంతా ప్రెస్ చేసి నీట్గా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేశాక టైట్గా రోల్ చేసుకోవాలన్నమాట. అంటే ఎలాంటి ఎయిర్ బబుల్స్ లేకుండా చూసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే బ్రెడ్లో కూడా పెద్ద పెద్ద ఎయిర్ బబుల్స్ వస్తాయి. సో బ్రెడ్లో అంత పెద్ద ఎయిర్ బబుల్స్ వస్తే బాగోవు. అందుకని మొత్తం స్ప్రెడ్ చేసుకుని ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి. అండ్ ఇందాక చెప్పినట్టే సాఫ్ట్గా చేసుకోవాలి. టాప్ అంతా సాఫ్ట్గా ఉండాలి. అలా సాఫ్ట్గా చేసుకుని ఇలా బ్రెడ్ లోఫ్ ప్యాన్లోకి పెట్టుకొని మొత్తం ఈవెన్గా ప్రెస్ చేయాలి. మొత్తం అలా ఈవెన్గా ప్రెస్ చేసి ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా చూసుకుని ఈ ప్యాన్ని కవర్ చేసేసి క్లింగ్ ర్యాప్తో కానీ లేకపోతే ఒక జిప్ లాక్లో పెట్టి ఆ డవ్ డబుల్ అయ్యేదాకా, అంటే ఆ ప్యాన్ పైదాకా వచ్చేదాకా ప్రూఫ్ అవ్వనివ్వాలన్నమాట. సో పావు బన్స్ కూడా సేమ్ ప్రాసెస్. డవ్ అంతా తీసుకుని వర్క్ టేబుల్ మీదకి సాఫ్ట్గా చేసుకుని మొత్తం దాంట్లో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ పోయేదాకా, పెద్ద పెద్ద ఎయిర్ బబుల్స్ అన్నీ డీఫ్లేట్ అయ్యేదాకా ప్రెస్ చేసుకుని రోల్ చేసుకుని ఒక లాగ్ లాగా చేసుకోవాలి. ఎందుకంటే మనకి పావు బన్స్ పెద్దవి కావాలి కాబట్టి ఇలా ఈక్వల్ పీసెస్ కింద కట్ చేసుకుని వెయిట్ చూసుకుని ఈవెన్గా కట్ చేసుకుని వాటిల్ని రోల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నా బుడ్డి హెల్పర్ వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఈచ్ పావు బన్ వచ్చేసి 75 grams వెయిట్ చూసుకుని పెట్టాను నేను. సో ఇవన్నీ పక్క పక్కన ప్లేస్ చేసేటప్పుడు కూడా కొంచెం గ్యాప్తో ప్లేస్ చేయాలి. ఎందుకంటే వీటిని మళ్ళీ మనం 1 hour దాకా ప్రూఫ్ చేస్తాం. అవన్నీ సైజులో డబల్ అవుతాయి, అంటుకుపోతాయి కాబట్టి సో గ్యాప్తో ప్లేస్ చేయాలన్నమాట. ఇంకా నేను నా కన్నయ్య ఆడుతూ పాడుతూ బన్స్ అన్నీ చేసేసి రెడీ చేసేసామన్నమాట. నేను ముద్దు పెట్టాను, వాడు కూడా నాకు ముద్దు పెడుతున్నాడు, బంగారం. సో పావు బన్స్ కూడా కవర్ చేసేసి వీ హ్యావ్ టు లెట్ దెమ్ రెస్ట్ ఫర్ 1 hour. సో మన బ్రెడ్ పావు బన్స్ రెడీ అయిపోయాయి మంచిగా. దే ఆర్ రెడీ టు బీ బేక్డ్. ఇప్పుడు పాలు అప్లై చేశాను మొత్తం బ్రెడ్కి అండ్ పావు బన్స్ కూడా. దీనివల్ల ఏమవుతుందంటే టాప్ లేయర్ మంచి కలర్ వస్తుంది. పైన సెసమే సీడ్స్ కూడా యాడ్ చేశాను బ్రెడ్కి. అండ్ పావు బన్స్ కూడా మొత్తం మిల్క్ అప్లై చేశాను, మంచి బ్రైట్ కలర్ వస్తుంది. మీకు కావాలంటే ఎగ్ వాష్ కూడా యూజ్ చేయొచ్చు, అంటే ఎగ్ గిలక్కొట్టి అది కూడా రాయొచ్చు, బట్ నేను మిల్క్ యూజ్ చేశాను. ఇప్పుడు ప్రీ హీటెడ్ అవెన్లో కింద లెవెల్లో ఒక ట్రే పెట్టి అందులో హాట్ వాటర్ పోసి పై లెవెల్లో మన బ్రెడ్ అండ్ పావు బన్స్ పెట్టి 400 degreesలో 45 minutes దాకా బేక్ చేయాలన్నమాట. ఇలా కింద వాటర్ బాత్ పెట్టడం వల్ల బన్స్ కానీ బ్రెడ్ కానీ సాఫ్ట్గా వస్తుంది, డ్రై అవ్వకుండా. సో 45 minutesలో మన బ్రెడ్ అండ్ బన్స్ మంచిగా బేక్ అయిపోయాయి. మీరు చూసారు కదా పైన కలర్ చూడండి ఎంత బాగా బేక్ అయ్యాయో. ఇప్పుడు బన్స్ అండ్ బ్రెడ్ వేడిగా ఉన్నప్పుడే మొత్తం బటర్ అప్లై చేయండి. దీనివల్ల కొంచెం క్రిస్పీగా అవుతాయి అండ్ కలర్ కూడా మంచి కలర్లో కనిపిస్తాయి అనమాట. ఇలా మెరిసిపోతూ ఉంటాయి, ఫుల్ టెంప్టింగ్గా కనిపిస్తాయి అనమాట. సో సెమోలినాతో చేసిన మన యమ్మీ హెల్దీ పావ్ బన్స్ అండ్ బ్రెడ్ రెడీ. అసలు ఇవి ఎంత సాఫ్ట్గా ఉంటాయి అంటే, మీరు ఇవి సమోలినాతో చేసామో మైదా లేదు అని చెప్తే తిన్నవాళ్ళు ఎవ్వరూ నమ్మరు కూడా, అంత సాఫ్ట్గా ఉంటాయి. అండ్ ఒక్కసారి మీరు ఇవి చేస్తే తర్వాత ఇంకా స్టోర్లో ఎప్పటికీ మీరు బ్రెడ్ కానీ బన్స్ కానీ కొనుక్కోరు. ఇవి అంత బాగుంటాయి. కొంచెం టైం టేకింగ్ కానీ చాలా ఈజీ ప్రాసెస్. అండ్ మనందరికీ తెలిసిందే నథింగ్ బీట్స్ హోమ్ మేడ్. సో మీరు కూడా కంపల్సరీ ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరినీ సర్ప్రైజ్ చేయండి. అండ్ వాళ్ళ దగ్గర 100కి 1000 మార్క్స్ కొట్టేయండి. అండ్ ఈ బ్రెడ్తో ఎలాంటి శాండ్విచ్ చేసుకున్నా యమ్మీగా ఉంటుంది, సూపర్ సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. నౌ ఇట్స్ టైమ్ ఫర్ టేస్ట్ టెస్టింగ్ బై అవర్ మాస్టర్ షెఫ్. మహాకి నచ్చితే నాకు 100 మార్క్స్ వచ్చేసినట్టే. మహాబాబుకి నచ్చి సెకండ్ బైట్ కూడా తీసుకున్నాడు. సో మీకు కూడా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. డూ ట్రై దిస్ రెసిపీ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ అండ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ అపర్ణ వర్మ కేక్స్ అండ్ మోర్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.